రోషిని కమ్ హియర్. ఇవాళ ఏ పేరుతో చాట్ చేస్తున్నావు? రమేష్, ఇంజనీర్ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఇంజనీరా? ఏ ఆడపిల్లవయ్యండి ఇంకో ఆడదానికి లైన్ వేస్తున్నావే, మగాడికి లైన్ అయ్యవా? వేస్తాను, కానీ మీలాగా నాట్ త్రూ ద కంప్యూటర్. మన అటాక్ స్ట్రైట్ అటాక్. నేను లైన్ వేసేవాడికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏం క్వాలిఫికేషన్స్? గోళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి, చక్కగా పొడుగ్గా ఉండాలి, పళ్ళు అందంగా ఉండాలి, కళ్ళలో కరెంట్ ఉండాలి, భార్యని గౌరవించేవాడై ఉండాలి, వీటితో పాటు ఎంతో యోగ్యుడై ఉండాలి. నువ్వు చెప్పిన విధంగా అన్ని క్వాలిఫికేషన్స్ తో నాకు తెలిసిన పార్టీ ఉంది. ఎవరు? రామా ఫ్రమ్ అయోధ్య. మరేం చెప్పు, ఇన్ని క్వాలిఫికేషన్స్ తో ఒకవేళ ఎవడైనా ఉన్నా నూటికొకడు ఉంటాడేమో. కాదు కాదు, కోటికొకడు ఉంటాడేమో. కరెక్ట్. ఆ కోటిలో ఒకడిని నేను వెతికి కనిపెట్టాను. చెప్పనే లేదు. ప్లీజ్ ఇందు చెప్పవా? చెప్తా చెప్తా. ఓకే ఓకే. నీ వాడు సూపరే. మరి అదే నా సెలక్షన్. నాతో ఎక్కున్నావా? నట్టు లూజ్ ఏంటా నీ గొడవ? చూడనా నీకు వేరే పర్లేదా? పగలంతా కష్టపడి కొంపకెళ్తే మా అమ్మకి నా పెళ్ళానికి మధ్య ఒకటే గొడవ. చూడలేకపోతున్నా. నిజానికి ఆలు ముఖ్యమా తల్లి ముఖ్యమా? పెళ్ళవనయ్య ముఖ్యం. ఎందుకో తెలుసా? నువ్వు తల్లిలో ఆలిని చూడలేవు, కానీ ఆలి తలుచుకుంటే తల్లిని మరిపిస్తుంది. ఓహో సూపర్ గా చెప్పావు. భార్య అంటే గౌరవం కూడా ఉంది. ఎలక్షన్స్ రాబోతున్నాయి. మారు పేర్లతో దొంగోట్లు వేసే వాళ్ళని ఏమీ చేయలేమంటావా? మారు పేర్లతో మారు వేషాలు వేసే వాళ్ళని చంపేయాలి. లేదన్నా, చాలా మందిని డౌట్ కలిగేస్తుంది. మన్మోహన్రావుకి మనసు ఆగలేదు. మరి ఏం చేయను? వేషం మార్చడం తప్పే, కానీ మహాభారతంలో కృష్ణుడే వేషం మార్చి కర్ణుడి పుణ్యాన్ని దోచుకున్నాడు. ఏం చేసామన్నదే మనకు ముఖ్యం కాదు, ఎందుకు చేసామన్నదే మనకు ముఖ్యం. షెడ్ మూసే. పోరు మొదలైంది బేట. ఇవాళ మొదలైన ఈ పవిత్ర పోరు 60 రోజుల్లో పూర్తవ్వాలి. ఆ నలుగురు సామాన్యులు కాదు, స్వార్థం కోసం ఏమైనా చేయగల పలుకుబడి ఉన్న అధికారులు. వాళ్లే ప్రభుత్వం, వాళ్లే చట్టం. ఈ పరిస్థితుల్లో ఇక నీ కోసం. తెలుసు బాబా, ముందు నా కోసం పోలీసులు వస్తారు, తర్వాత సిబిఐ వస్తుంది, అవసరమైతే సైన్యమే వస్తుంది. ఎవరొచ్చినా లెక్క చేయకుండా అనుకున్న కడుపులోగా అన్నది చేసి చూపిస్తాను బాబా. నువ్వు వేసే ఒక్కొక్క అడుగు ఈ ప్రభుత్వానికి పెద్ద సమస్య కావాలి. అవుతుంది బాబా. ఏ రోజైతే నువ్వు చేయబోతున్నావో ఆ రోజు ప్రభుత్వానికి సమాచారం అందించు. నువ్వు అనుకున్నది చేశాక అక్కడొక గుర్తు వదిలిపెట్టు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మనము చూద్దాం. బాబా, లాయర్ల పోరాటంలో ఢిల్లీలో మాట్లాడింది తప్పని ప్రజల్ని క్షమించమని అడగడానికి జడ్జి ఇక్కడికి వస్తున్నాడు. ముందుగా తన అన్న అదే తేదీకి అదే చోటుకి. మీరు స్పాట్కి వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్ అలర్ట్ చేయండి. ఓకే. బండి తిప్పు. నా మాట వినండి, చర్చలతో మనం పరిష్కరించుకుందాం. ఎవరు నువ్వు? ఆఫ్ టు పోలీస్. కమ్ ఆన్, షో యువర్ బెల్ట్. ఓకే, టేక్ ఇట్. కాంపౌండ్ రౌండ్ వచ్చేయండి ప్లీజ్. నా మాట వినండి.
డ్యూటీలు సవ్యంగా లేదని నిందారోపణలు చేస్తున్న ఈ సమయంలో మీరేదో వారం రోజుల నుంచి కోర్టు వెళ్లకుండా సమ్మె చేస్తున్నారు. పైగా నలుగురు భయపడతామని బెదిరిస్తున్నారు. డ్రైవర్ ఇదేమో డ్రైవర్ లేకుండా అంబులెన్స్ ఎక్కడుంది? ఏ హాస్పిటల్ మ్యాన్? సార్ విజయ హాస్పిటల్ సార్. కమాన్ త్వరగా ఫోన్ చేయి. చర్చలతో సాధిద్దాం. అందుకే నేను వచ్చింది. శాంతించండి. విజయ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ పంపలేదంట. సంథింగ్ రాంగ్. అనవసరంగా అంబులెన్స్ ఇక్కడ ఉందంటే సిటిజన్ ఇక్కడే ఉండుంటాడు. శాంతించండి, శాంతించండి. తొందరపడి తగలబెట్టకండి. ఆలోచించండి, ఆలోచించండి. నల్లగొండ అంటే మనం న్యాయ వ్యవస్థతో సమానం. వెళ్ళండి సార్, వెళ్ళి తగలబెట్టుకుని ఆపండి. తల్లి వంటి తల్లికి రక్షించే హక్కుంది, శిక్షించే హక్కుంది. మన తల్లి ఏదో అందరినీ మనం చంపుకుంటామా? ఎవనో చట్టం తల్లి వంటిదా? అవునులే, తల్లే బిడ్డల్ని కత్తికో కండగా నరికిన కథ మన దేశంలోనే జరిగింది. నేనంటున్నది కాశీమధుని కథ గురించి కాదు, అత్తిపట్టి గురించి. అత్తిపట్టి? ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? సిటిజన్. పోలీస్! ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోండి. వెళ్ళమని సార్. జడ్జిని సేఫ్గా పంపించాం. గొడవ ఎక్కువ సార్, కంట్రోల్ చేస్తున్నాం. సార్ ఈ కారు ఎవరిది? జడ్జి గారు కాదు సార్. వారెక్కడ ఏమిటి అనేది? పార్కింగ్ రావడం లేట్ అయింది. మన ఆ కారులో
నీ గవర్నమెంట్కి పోయి చెప్పు, ఇంకా 3 బాకీ ఉన్నారు, వీలైతే ఆపమనం. సిటిజన్. బిఫోర్ కిడ్నాపింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆఫ్టర్ కిడ్నాపింగ్ క్లూ వదిలేసి వెళ్ళాడు. సిగ్గు లేకుండా ఇది తీసుకొచ్చి మీరు నాకు చూపిస్తున్నారు. మీ అసమర్థత వల్ల మిగతా పోలీసులు ఇన్స్పెక్టర్లు దెబ్బలు తిని హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నారు. మీరు ఒక పోలీస్ ఆఫీసరేనా? మిస్టర్ కృష్ణమూర్తి, యూ టేక్ చార్జ్ రైట్ నౌ. ఓకే సార్. పైనుంచి రమేష్ చూడంలా మనల్ని. నా బాడీని ముచ్చటపడి చూస్తున్నట్టున్నారు. సరదాగా సీరియస్ గా చెప్తున్నాను, ముందు వెళ్ళి చూద్దాం రా. నేచర్, బర్డ్స్, క్లౌడ్స్, నేచర్ షూట్ చేశారు. నేచర్ అవును, నేచర్ షూట్ చేసింది. క్యాసెట్ ఇవ్వండి. ఐఎమ్ టెల్లింగ్ టు యూ, క్యాసెట్ ఇస్తారా లేదా? నో. చివరిసారిగా అడుగుతున్నా, క్యాసెట్ ఇస్తారా లేదా? నా గురించి మీకు తెలీదు. మొరట్టు మనిషి లెఫ్ట్ లో ఉన్నాయి అంటే రైట్ లో వెతికాడు. పొరపాటు లేదు. ఏంటి? ఏం లేదు. టీ కుట్టు వాడికి 15,500 రూపాయలు. గుడ్ మార్నింగ్ మహమ్మద్రావు. గుడ్ మార్నింగ్ అబ్దుల్లా. ఏంటి ఏం తోచట్లేదా? ఇది పాడైపోయిన వీళ్ళని తెగ పరీక్షిస్తాను. సలాం బాయ్. సలాం. వాలేకుం షావుల్ బాయ్. వాలేకుం సలాం. బేటీకి షాదీ ఏర్పాటు చేశాను, మీరు తప్పకుండా రావాలి. చాలా సంతోషం. మీతో పాటు అందరినీ తీసుకురావాలి. బిర్యానీ సూపర్లే. ఎప్పుడు షాదీ? 20వ తారీఖు. తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. మాషాల్లాహ్. या अल्लाह, अल्लाह के नाम पे कुछ देते जाओ बाबा. अल्लाह अल्लाह तुम्हारा भला करेगा बाबा. अस्सलाम वालेकुम. अब्दुल्ला, अल्लाह के नाम पे दे दो. త్వరగా టైం అయింది. अल्लाह तुम्हारी कमाई में बरकत करेगा बाबा. ఇది కలెక్టర్ ఆఫీస్ ముందు స్థలం. లెఫ్ట్ సైడ్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇది ఇక్కడికి వచ్చే అప్లికేషన్ టైప్ చేసే చోటు. దీన్ని అనుకుని ప్రజలు కలెక్టర్కి వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చే క్యూ ఉంటుంది. అందులో నేనుంటాను. నాతో పాటు మన వాళ్ళు 3 ఉంటారు. ఒక విజిటర్ గా నేను లోపలికి వెళ్తాను. ఎలా వెళ్తావు? బాబు వెళ్ళండి. గణేష్ కుముద మీరు వెళ్ళండి. సుందరమూర్తి ఎవరయ్యా? సుందరమూర్తి, స్వతంత్ర సమరయోధుడు సుందరమూర్తి. నేనేనయ్యా సుందరమూర్తిని. ఎండగా ఉంటేను. తర్వాత మీరే వెళ్ళండి. నెమ్మది మెల్లిగా మెల్లిగా. సార్ని మీట్ అవ్వడానికి ఏసీ కృష్ణమూర్తి వచ్చాడని చెప్పు. సరే సార్. డోంట్ వరీ, నేను ఈ విషయంలో వెంటనే యాక్షన్ తీసుకుంటాను. మెనీ థ్యాంక్స్ సార్. మేము వెళ్ళొస్తాం. సార్, మిమ్మల్ని చూడటానికి ఏసీ కృష్ణమూర్తి గారు వచ్చారు. రమ్మని చెప్పు. అయ్యగారు రమ్మంటున్నారు సార్.
అసిస్టెంట్ కమిషనర్ కృష్ణమూర్తి. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. సార్, సైదాపేట మార్కెట్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేయాలి. పొలిటికల్ ప్రాబ్లం అవుతుందని ఫీల్ అవుతున్నాం. మీరు ఆర్డర్ ఇష్యూ చేస్తే మేము ఈజీగా యాక్షన్ తీసుకుంటాం. నో నో, ఎవరైనా సరే స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండి. దయాదాక్షిణ్యం చూడొద్దు. పై నుంచి ప్రెషర్స్ వస్తే నేను చూసుకుంటాను. సార్, మీరు ఈ ఫైల్లో సైన్ చేస్తే. ఎస్ ఎస్, గివ్ మీ. హలో, ఏసీ కృష్ణమూర్తి గారు ఉన్నారా? 1 సెకండ్. ఫోన్ ఫర్ యూ. ఫర్ మీ? ఎస్. ఏసీ కృష్ణమూర్తి స్పీకింగ్. మీ వైఫ్ సడన్ గా సీరియస్ అయితే మలర్ హాస్పిటల్ రూమ్ నెంబర్ 3లో అడ్మిట్ చేశాం. వెంటనే బయలుదేరండి సార్. ఎవరు మాట్లాడదే? హూ ఇస్ స్పీకింగ్? హలో హలో. ఎనీ ప్రాబ్లం? ఏం లేదు సార్. కెన్ ఐ మేక్ ఏ కాల్? చేసుకోండి. సూర్య, నేనే మాట్లాడుతున్నాను. అమ్మగారిని పిలువు. అది అమ్మగారండి, ఒంట్లో బాగోదనుకుంటారండి. కంగారు హాస్పిటల్కి వస్తారా? వెళ్ళారండి. ఏ హాస్పిటల్? మలర్ హాస్పిటల్ అండి. ఎనీథింగ్ సీరియస్? నథింగ్ సార్. విత్ యువర్ కైండ్ పర్మిషన్ నేను ఇప్పుడే వస్తాను. ప్లీజ్ గో. థ్యాంక్ యూ సార్. నమస్కారం అయ్యా. నమస్కారం. రావచ్చా అయ్యా? నిస్సందేహంగా. వీరే స్వతంత్ర సమరయోధులు సుందరమూర్తి గారు. ఓ, ఐసి. పర్వాలేదు, కూర్చోవచ్చా? సంతోషం సంతోషం. వయసు అయింది కదా. వీళ్ళు నా కొడుకు, నా మనవడు, కూతురు కొడుకు. గుడ్. మొత్తానికి కుటుంబ వ్యవస్థని చక్కగానే వృద్ధి చేశారు. ఈ వ్యవస్థ కోసం ఆనాడు పోరాడారు. కుటుంబ వ్యవస్థ కోసం ఈనాడు పోరాడుతున్నారా? లేదు. ఇక మీదే పోరాటాన్ని ఆరంభించబోతున్నాను. ఏంటి? పెన్షన్ పోరాటమా? స్వేచ్ఛా పోరాటం. వాట్? స్వేచ్ఛా పోరాటం. తెల్ల దొరలతో పోరాడి పోరాడి తెచ్చుకున్న ఈ దేశ స్వాతంత్రాన్ని నల్ల దొరలకు తాకట్టు పెట్టిన పాపానికి మరో స్వేచ్ఛా పోరాటం జరుపుతామని ఈ పత్రాన్ని ఇచ్చిపోదామని వచ్చానయ్యా. అయ్యా సుందరమూర్తి గారు, ఆవేశపడకుండా అసలు మీ సమస్య ఏమిటో చెప్పండి. కలెక్టర్ అయ్యా, మీరు మీ అధికారాన్ని తెలివిని ఉపయోగించి ఈ దేశం నుంచి, దేశ ప్రజల నుంచి చాలా సంపాదించారు. మంచి పేరు. నన్ను మరీ పొగుడుతున్నారు. మీ సేవలు గుర్తించి మీకు బహుమతి ఇవ్వాలని మా ఊరి పెద్దలు నిర్ణయించుకున్నాం. అందుకు కలెక్టర్ గారు మా ఊరికి ఖచ్చితంగా రావాలి. వస్తారు. సుందరమూర్తి గారు, మీరు పిలవగానే రావడానికి నేను బిల్ కలెక్టర్ని కాదు, ఈ ఊరు జిల్లా కలెక్టర్ని. రాకూడని చోటుకి మీరు వచ్చారనుకుంటారు. కాదు, రావాల్సిన చోటికే వచ్చాను. ఊరి పేరు వింటే ఖచ్చితంగా మీరు వస్తారు. అబ్బో, అంత గొప్ప ఊరా అది? అమెరికానా? అత్తిపట్టి. జ్ఞాపకం ఉందా? ఎవరు ఎవరు ఎవరా నువ్వు? ఎవరు? సిటిజన్. వినపడుతోందా? ఒక తరం ఆర్తనాదం ఇంకా వినిపిస్తోందిరా.
ఇక ఆలస్యం చేయొద్దు. ఈ కలెక్టర్కి నాకేట వేస్తాను. వీడిని తీసుకుని ఇక్కడి నుంచి మీరిద్దరూ అర్జెంట్గా వెళ్ళిపోండి. సిటీ దాటేంత వరకు కేర్ఫుల్గా ఉండండి. మరి నువ్వు నా గురించి దిగులు పడకండి. ఇక్కడ ఉండి మిగతా వ్యవహారం నేను చూసుకుంటాను. వెళ్ళండి. మెల్లగా. అసలే పెద్ద ఆయన, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఎవరయ్యా? మన వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళారు. కారు బయలుదేరి 3 నిమిషాలు అయింది. ఈ పాటికి కారు సైదాపేట మెయిన్ రోడ్ దాటి ఉండాలి. చూడు, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. రైట్, నెక్స్ట్ వచ్చేది మనవాడిగా. అవును, నేను ఇక్కడి నుంచి బయలుదేరిన మరుక్షణం మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండకూడదు. ఓకే ఓకే, గో. నమస్కారమ్మా. నమస్కారం. నేను మంత్రి జనార్దన్ నుండి వచ్చిన. అందరూ స్థలంగా ఉన్నారా? ఇదో ఫ్యూన్ అభయ, లోపలికి వెళ్ళి చెప్పోయా, మంత్రి జనార్దన్ వచ్చాడని. అయ్యా, మిమ్మల్ని చూడటానికి మినిస్టర్ గారు వచ్చారు. ఎవరు నువ్వు? ఎవరయ్యా నువ్వు? నిన్నే అడిగాది, ఎవరు నువ్వు? మీ అందరి ఓట్లు నాకే అయ్యిండో. మీ గురించి మాట్లాడడానికి పోతుండా. బొబ్బులు ఫుల్ని కదా నేను. తప్పకుండా మంత్రి గారు వస్తుండ్రా. మనం వెళ్ళాలి, కానీ మినిస్టర్ వెళ్తున్నాడు. అవును. అవయా, నమస్కారం. నేను మంత్రి జనార్దన్. ఓసారి నిన్ను కలిసిపోతావునే. ఏంది ఇట్టయిపోయినాడు? అంతా నాకు తెలుసులే. అబ్బాయికి షుగర్ కదా, అందుకే బక్క చిక్కిపోయినావు. దిగులు పడమాక. కాశాకుండా ఒక వారం పత్తి ఉండి రసం తాగినావు అనుకో, కర్మానికి పట్టిన షుగర్ ఇట్టే కరిగిపోదా. ఇంతకీ వచ్చిన విషయం ఏమిటో చెప్పండి. ఏంది అట్టంటావా? వచ్చిన విషయం పోయిన విషయం అని అంతా మనకు తెలిసిన విషయమే కదా. ఆ 100 అడుగుల రోడ్లో ఓ 2 ఎకరాల నేల మనం పట్టా చేయించుల్లా, దానిలో ఓ చిన్న లీగల్ సిక్కు వచ్చిందే. ఏంటా చిక్కు? మన స్థలాల్లో ఉన్న జనాలందరికీ హౌసింగ్ బోర్డులో ఇల్లు ఇప్పిస్తామని చెప్పి మనం పట్టా చేయించాం. మనం ఏ హౌసింగ్ బోర్డులోనూ ఒక్క ఎదవికి కొంప ఇవ్వకపోతుమే. ఏదో కర్మ పట్టినట్టు అక్కడ నేను హోటల్ కట్టానే అనుకో, తలా ఒక ఏసీ రూమ్ అడుగుతారు, పట్టాను అడుగుతారు. దీన్ని ఏం చేస్తావో ఎట్ట చేస్తావో నాకు తెలవదు. ఆ అలగా మడుసులందరికీ వల్లకాట్లో అయినా సరే ఇంత చోటు చూపించి పట్టా ఇచ్చి నాకు ఇంత మేలు చేయాలా. ఇది మీరు ఫోన్లోనే చెప్పండి కదా సార్. మా కాడ అసలు ఫోన్ ఉంటే కదా. ఏంటి మీరు అనేది? కలెక్టర్ గారు, ఫోన్ ఉన్నంత వరకు మా అయ్య గారికో మంచి విషయాన్ని చెప్పిన ఎదవంటూ లేదండి. మంత్రి సభను రద్దు చేస్తున్నామని, విచార కమిషన్ ఇస్తున్నామని. ఎదవన్నారు ఎదవ, నీ నోట్లో మంచి మాట రాదా? కలెక్టర్ అబ్బాయ, నాకు వచ్చిన ఫోన్ ఈడెత్తితే గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాడు. సీక్రెట్ గా పాత చెటపులతో మాట్లాడతా అంటే నక్కి నక్కి అంటాడు. అందుకనే ఫోన్ కట్ చేసి స్ట్రైట్ డీలింగ్ ఎట్టా. థ్యాంక్ యూ సార్. కామేశ్వర అనే పేషెంట్ ఏ రూమ్ లో అడ్మిట్ చేశారు? 1 సెకండ్. దామోదరం రాజశేఖర్. ఆ పేరు గల వాళ్ళు లేరు సార్. మిసెస్ కృష్ణమూర్తి? లేదు సార్, పొద్దుటి నుంచి నేనే డ్యూటీలో ఉన్నాను. 2 జెంట్స్ అడ్మిట్ అయ్యారు, లేడీస్ ఎవరు లేరు. ఏమండి, కామేశ్వర్ మీకు ఫిట్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. నాకు ఫోన్ వచ్చిందండి. నాకా? అవునండి. యూర్ ఆల్ రైట్? నేను బాగానే ఉన్నాను. నీకేం కాలేదుగా? ఫోన్ రింగ్ అవుతా ఉంది, తిరిగి కూర్చున్నాడేంది? మందు కొట్టిండా? ఏందబ్బా? హలో హలో, కలెక్టర్ ఆఫీసా? అవును, కలెక్టర్ ఆఫీసా. కలెక్టర్ గారు ఉన్నారా? ఓరి నీ పాసు గల కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ కాకుండా కండక్టర్ ఉంటాడు ఏంది? నేను ఏసీ కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను. నేను మంత్రి జనార్దన్ మాట్లాడుతాండాలి. ఓ సారీ సార్, ఒక చిన్న వెరిఫికేషన్. కలెక్టర్ గారికి ఏదైనా ప్రాబ్లమా? నాకు కలెక్టర్కు 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ నీకు ఫోన్లో చెప్పాలంటాయా? కర్మ కాకపోతే. సార్, నేను కలెక్టర్ గారితో అర్జెంట్గా మాట్లాడాలి. ఓ, కలెక్టర్ అబ్బాయితో మాట్లాడాలా? అభయ్, ఏసీ ఎక్కడి నుంచో ఓసీగా ఫోన్ చేసి నీతో అర్జెంటుగా మాట్లాడాలంటా ఉన్నాడు. ఇందా. సార్, నేను ఏసీ కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను. నన్ను ఎవరో పర్పస్గా ప్లాన్ చేసి అక్కడి నుంచి డైవర్ట్ చేశారు. డోంట్ వరీ సార్, ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes. అందాక సెక్యూరిటీ కొంచెం అలర్ట్ చేయండి. హలో హలో, కలెక్టర్ గారు? సిటిజన్. సిటిజన్? హలో హలో హలో. ఏందే జన్ను మారుతి అని కారు పేర్లని ఏసీతో చెప్తా ఉండవా? కార్కి ఏదో ప్రాబ్లం. నీకు అసలు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా మీరు? ఏంది కలెక్టర్ అట్ట అంటావా? ఇంత కావాల్సిన వాళ్ళం ఒకరికొకరు అవసరానికి సాయం చేసుకుపోతే ఎందుకు చెప్పు మరే?
Follow me. Come on, hurry up, quick. Shit, search everywhere fast. Hurry. చీఫ్ మినిస్టర్ నుంచి హోమ్ మినిస్టర్ దాకా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి నాకు ప్రెషర్ వస్తుంది. సమాధానం చెప్పలేకపోతున్నాను. ప్రతి నెల గవర్నమెంట్ ఇచ్చే జీతాన్ని సిన్సియర్గా చేజాపి తీసుకుంటున్నారుగా, మరి పనిలో సిన్సియారిటీ ఏది? ఏమిటి కమిషనర్ గారు, ఏమిటిది? మీరు టిఫిన్ చేశారా? సార్, ముందు వెళ్ళి ఆ పని చేయండి. మిమ్మల్ని టెంపరీగా సస్పెండ్ చేస్తున్నాను. అంతేకాదు, కేసు సిబిఐ చేతికి మారిపోయింది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏడిస్తే ఒరిగేదేం లేదు. కొన్నిటికి సమాధానం చెప్పి తీరాలి. ఎస్ మేడం. మీ రెండు కుటుంబాలకి ప్రత్యేకించి విరోధులు ఎవరైనా ఉన్నారా? సహజంగా ఒక కేసుకు తీర్పు ఇచ్చినప్పుడు దోషిగా రుజువైన వాడికి శిక్ష పడుతుంది. అందువల్లే అనుకుంటే ఆయన రోజుకొకటి కిడ్నాప్ చేసుండేవాడు. ఆయన ప్రాణానికి ఏం వస్తుందోనని నాకు భయంగా ఉంది. ఇంతవరకు ఎటువంటి రాంగ్ న్యూస్ సిటీ నుంచి రాలేదు. కావాలని నిర్బంధించి భయపెట్టడానికి ఇలా చేశారనుకుంటున్నాను. ఎవడో ఒకడు తెలివిగా మన అందరి దృష్టి తన వైపుకు తిప్పుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పని చేసి ఉంటాడని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఎవరై ఉంటారో? గిల్బర్ట్, ఇందులో ఉన్న గుర్రం, ఎద్దు రెండు నేరస్తుడు కావాలని వదిలి వెళ్ళినవి. వాటి గురించి మీకేమైనా తెలుసా? తెలీదండి. మీకు దీనికి సంబంధించినంత వరకు ఏవైనా టెలిఫోన్ కాల్స్, లెటర్స్, వేరే ఎవరైనా మిమ్మల్ని కమ్యూనికేట్ చేసి వితౌట్ సిబిఐ నాలెడ్జ్ ఏ విధంగానూ మీరు రియాక్ట్ అవ్వకండి. వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇక వెళ్ళొచ్చు.